హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ ఆనంద్ ఒకటైతే ఓపెన్ గా చెప్పండి, చిన్నప్పుడు చాలా మంచి అవకాశాలు, చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద హీరోలతో మంచి అవకాశాలు నాకు స్క్రీన్ మీద షేర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. బట్ కాలక్రమేణా పెద్ద అయిన కొంది ఒక హీరోగా ఎంట్రీ ఇద్దామన్నా, ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్ గా వేరే సినిమాలలో లైక్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళ సినిమాల్లో చేద్దామన్నా కానీ అంత సపోర్ట్ లేదు, అంత మంచి క్యారెక్టర్లో ఎవరు నన్ను పిలవట్లేదు అని అక్కడ ఇక్కడ చెప్పుకొని ఆనంద్ చాలా టైమ్స్ బాధపడ్డాడు అనేది నిజమా? అంటే నేను అసలు ఆ యాంగిలే ఆలోచించాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? ఇట్ ఈస్ అసలు అంటే వాళ్ళందరూ నీకు రాలేదు నేను చెప్పేది. నాకు రాలేదని నేను ఎప్పుడు ఎందుకు బాధపడతాను? నాకు వస్తున్నాయి కదా. నేను కొన్ని చేయట్లేదు. అండ్ ఫస్ట్ అయితే అసలు ఒకటి అవ్వాలి నాకు. నేను ఒకటి నమ్మా, ఒక సినిమాని నమ్మా, అరే దీంతో నేను అసలు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వాలి. నేనంటే ఏంటో అసలు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నేను చేయగలుగుతా, నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నా వర్క్ టువర్డ్స్ అనేది తెలియాలి జనాలకి అని చెప్పి నేను ఒక సినిమాని నమ్మి నేను చేశాను. నేను దాంట్లో నాకు టైం పట్టింది. ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం అని అనిపించింది అది మీకు? యా, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం దేనికోసం అయితే నమ్మి మనం మనసు పెట్టి పనిచేస్తామో ఖచ్చితంగా దాని తాలూకు రెస్పాన్స్ జనాలకి అది కనపడుతుంది స్క్రీన్ పైన. అది ఎలా అయినా ఉండని, అది బాగుండి బాగాలేకపోని అది ఎలా అయినా ఉండని. బట్ అరే వీడు దీనికి కష్టపడ్డాడు రా, వీడైతే కష్టపడ్డాడు రా వీడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది దాంట్లో నువ్వు మోసం చేయలేవు. దాంట్లో సినిమా బాగుండకపోవడం సెకండరీ, బట్ నువ్వేం చేసావు దానికోసం, అది మంచిగా రావడానికి నువ్వేం చేసావు అనేది వెరీ వెరీ క్రిటికల్. అక్కడ నీ డెడికేషన్, అక్కడ నీ సిన్సియారిటీ, అక్కడ నీ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది. సో నాకేంటి అంటే ఇప్పుడు చూడు అనుకోవచ్చు చాలా మంది, అరే వీడు అవును డెఫినెట్గా ఇప్పుడు ఇదే ఒపీనియన్ ఉంటుంది చాలా మందికి, అరే చిన్నప్పుడు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పుడు ఏంటి లేట్ అయిందంటే. నాకేం టెన్షన్ ఏం లేదు. నేను చేస్తా. నేను 20-30 నేను చేయకపోవచ్చు, 5-6 చేసుకుంటా. నాకేం ప్రాబ్లం లేదు నాకు యాక్చువల్గా. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఉండదేమో, అంటే రావట్లేదని అప్పట్లో స్టార్టింగ్ లో ఉండేదేమో, ఉంటుంది. అంటే అది స్టార్టింగ్ ఫేజ్ లో ఏంటంటే అందరికీ ఉంటుంది ఆ స్టార్టింగ్ ఫేజ్ లో, అరే ఏమైపోతుంది అని. బట్ నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ కొన్ని మిరాక్యులస్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత జీవితంలో పక్కా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే అది కాదు, అవన్నీ కాదు, మనం చేయాల్సింది మనం చేద్దాం, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఉత్తరే మాట్లాడుకుని వేస్ట్ అవన్నీ. సో నా పర్పస్ ఏంటి? నా పర్పస్ నేను ఎంటర్టైన్ చేయడం. అది నేను చేస్తా, ఎట్లో అట్లా చేస్తాను. నాకు వదిలేసేది, దట్స్ ఆల్. నేను చూసుకుంటాను. కామెడీ ఇలానా లేకపోతే యాక్షనా? అలా ఉండదు, వేరే ఉంటాయి. అక్కడ చూపిస్తా. నువ్వు ఇంతకన్నా చూసా ఫ్రస్ట్రేషన్ అది అవి అక్కడ చూపిస్తా అనమాట. అంతేనా? అంటే ఆ కాన్సెప్ట్లు అవి బేసిక్ గా ప్రశ్నలు ఉంటాయి. అవి చాలా వరకు నువ్వు గుండెల మీద చేసుకుని ప్రశ్నిస్తే నీకు అర్థమవుతుంది నేను అడిగేది ఏంది అని. సో చూద్దాం, అప్పుడు ఆ టైం రాని, ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం. సో అట్లానే ఉంటది అనమాట. అట్లానే ఉంటది, అవన్నీ ఉండాలి కూడా. అంటే అవే నిజాలు, ఓపెన్ ఫ్యాక్ట్స్ అవి. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు బయటికి చెప్పవు, నేను బయటికి చెప్పాను, అంతే. దట్స్ ఆల్. మొక్కలు చూసుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కాబట్టి నేను ఓపెన్ గా చెప్పుకోలేకపోయినా ఏం కాదు, చెప్పాలి ఇండస్ట్రీకి. అంటే అవి ఇండస్ట్రీకి తాలూకు క్వశ్చన్లు కావు అవన్నీ. విత్ రెస్పెక్ట్ టు లైఫ్ అంటున్నా నేను. ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ చిన్నది, దాంట్లో లైఫ్ అంటే ఇండస్ట్రీ సినిమా ఇదే కాదు కదా. అసలు యాజ్ ఎ హ్యూమన్ మన బేసిక్స్ ఏంటి అసలు?